ఇతని క్యారెక్టర్ గురించి చెప్పాలంటే క్యారెక్టర్ అనే పదమే క్యారెక్టర్ వదిలేసుకుంటుంది. ఈయన గారికి బై బర్త్ బలుపుంది, అహంకారమే తన ఆభరణం. దాదాపు 300 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఆ కాలంలో ఈ సలీం సింగ్ ఓ రాయల్ ఫ్యామిలీకి చెందిన రాజు. మనిషి మొరటు, మాట కరకు, నా పేరు దయ, నాకు లేనిదే అది అన్నట్లు జాలి దయ లాంటివేమీ ఉండేవి కాదు. కరుణ అనే పదం ఎందుకు వాడలేదంటే జాలి దయ కరుణ అంటే ఎవరా కరుణ అని అడిగే కకృతి వ్యక్తి ఈయన. రాజకుటుంబం, తరతరాలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తిన్న తరగని ఆస్తి, బెదిరించి భయపెట్టి సంపాదించుకున్న కీర్తి, చక్కగా తినడం, తిన్నది అరిగే వరకు ఊళ్ళ మీద పడి తిరగడం, కంటికి నచ్చిన కన్యకు కన్ను గీటడం, పెళ్ళి గిల్లి జాంతానై మూడొచ్చినప్పుడు ముచ్చట తీర్చుకోవడమే అన్నట్టు వాళ్ళతో ఎంజాయ్ చేయడం. ఇంతకు మించి రాజకుటుంబీకులకు వేరే పనేముంటుంది అన్నట్టు ఉండేది సలీం సేట్ డైలీ రొటీన్. అప్పట్లో రాజులు వేటకు అడవులకు వెళ్ళేవారని చెప్తుంటారు కదా, అలా సలీం సింగ్ తన సైన్యాన్ని వేసుకుని మృగరాజుల, మగ మహారాజుల చుట్టుపక్కల ఊళ్ళ మీద లేడి పిల్లలను వేటాడడానికి వెళ్ళేవాడు. సలీం అడుగుపెట్టిన ప్రాంతంలో శబ్దం కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. అచ్చం సినిమాల్లో చూపించినట్టే తనని చూడగానే పిల్ల తల్లులు పిల్లుల్ని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేవారు. ఇక వయసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతం. తమ పిల్లలు వాడి వలపు వలలో పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం కన్నవారికి కత్తి మీద సాముగా మారేది. వాళ్ళని చూడాలనే ఏదో వంకతో బయటకు పిలిపించేవాడు. ఈ సలీం సింగ్ 15 రోజులకు ఒకసారి పన్ను వసూలు చేయడానికి కుల్దారా విలేజ్కి వచ్చేవాడు. ఆ సమయంలో పొరపాటున ఎవరైనా అమ్మాయి కంట పడిందా, ఇక వీడి పంట పండినట్టే.